ఈరోజు చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు, నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ. కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా? పార్టీ ప్రమేయం లేకుండా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదనంటే ఒక అర్థం ఉంది. మీ అభిప్రాయం మీ ఇష్టం, పోయిండ్రు. పార్టీ ఉండదు, పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజ వేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన. ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే. 2 ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా? 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సీఎల్పీ ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంది? మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళొకసారి అవకాశం ఇస్తారు తప్ప ప్రజల మీద బతాయి పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదది. 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకా ఎన్నో చేస్తామనుకున్నాం, మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మిండ్రు, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది, మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి. ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారం ఉంటుంది. మనం విశ్వాసం కలిగిస్తే ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం, కానీ అంతకన్నా ఎక్కువ ఆశ చూపడానికి ఎవరైనా పోతారు కదా ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు ఆలోచన చేయండి. ఆ విశ్వాసం కొనసాగుతుందా? ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీ చేసుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లు బేరీ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయా, అది కూడా చూడండి. చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా? చూడండి, ఉంటే మీడియాకి చెప్పండి. ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ 2001లో పార్టీ పుట్టి 2004లో 16 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పట్టుమని ఒక కాగితం ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ. 2004 నుంచి మొదలుకుంటే 2013 వరకు ఎన్ని రాజీనామాలు చేసిండ్రో లెక్కేసుకోండి. ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా, ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు. కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి, రాష్ట్రంలో 4 మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి, ఒక సెంట్రల్ మినిస్టర్, 4 స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడేటువంటి పార్టీది. ఇండియాలో ఒక్కడ చూపాను దేశంలో. ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయని. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో 14 చాలా పార్టీలు, బీఎస్పీ నుంచి మొదలు చాలా పార్టీలు. ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగెనిస్ట్ 2 అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా
రెండింటి ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది. అటున్నా గెలిచిండ్రు, ఇటున్నా గెలిచిండ్రు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడమా ఓడగొట్టడమా అనే రెండే ప్రాతిపదిక. మోడీ ప్రధానమంత్రిని దింపాలన్నా ఉండాలన్నా ఆ రెండే ప్రాతిపదిక. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, రెండే నడిచినాయి దేశంలో. ఆ మూలాన మాకు ఎంపీ సీట్లు రాలేదు. ఈ దేశంలో ఒక దగ్గర 4 వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకో దగ్గర 1 వచ్చింది. అవి ప్రజలలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇటో సపోర్ట్ చేస్తారు, అటో సపోర్ట్ చేస్తారనే ప్రజల అభిప్రాయం నుంచి వచ్చినాయి. గెలిచిన వాళ్ళు మోడీ కన్నా సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఈ కూటమి కన్నా చేస్తారని. ఆ అపో ఉన్నందుకు దేశంలో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర 4, ఒక దగ్గర 1 సీట్ వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన ఎటు లేనందుకు ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చింది. కొంచెం ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతే తప్ప ప్రజలను ఇస్తారు ఎలక్షన్స్లో. ఎవరు ఏందనేది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేచి చూస్తారు. ప్రభుత్వ పనితీరు వేచి చూస్తారు, నాయకుల పనితీరు వేచి చూస్తారు, హామీలు నెరవేర్చడాన్ని చేర్చిండాలని చూస్తారు. ఒక్కటి కూడా వదిలిపెట్టారు ప్రజలు. నువ్వేమన్నావు ఎలక్షన్లో, ఏం చెప్పి ఎలక్షన్లో వచ్చినావు, అది నెరవేరుస్తావా చేయవా? నువ్వు అంతకన్నా ఎక్కువ చేసినా లెక్క పెట్టరు అవన్నీ కూడా. ఎందుకంటే మేము చేసినాం కదా, చెప్పని చేసిండు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ 33-36 పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో మెప్పించి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ, రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు, అందరినీ సంబంధ వర్గాలను కలుపుకొని అందరూ కలిసి తెచ్చుకున్నటువంటి పార్టీది. ఈ పార్టీని ఎవరు తుడచలేరు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు, తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది, తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు. తెలంగాణ మీద ఎవడైనా పెత్తనం చెలాయిస్తున్నాడు బయటడంటే సహించడు. తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే సహించరు. తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు. అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు. ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ. ఇది ఇలా వజ్ర వైడూర్యాలు రోడ్ల మీద అమ్మినటువంటి ప్రాంతం ఈ గడ్డ. ఇది అక్కడ మిగిలిపోయిన బూట్ల దగ్గర పెట్టే ఒక డైమండ్ ఎలా 1000 కోట్ల విలువ చేస్తున్నది, కోహినూర్ డైమండ్. అది అంటే సిరి సంపదలలో తూగినటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్టే పడినటువంటిది. చూడని గోస చూసినాం, చావులు చూసినాం, రైతుల కష్టాలు చూసినాం, ఆత్మహత్యలు చూసినాం, నేతన్న కష్టాలు చూసినాం, ఎంతోమంది కష్టాలు చూసినాం. అది కొనసాగుతే సంతోషం. అంతకన్నా హామీలు నెరవేర్చి తెలంగాణ అగ్రగామి నిలబడితే సంతోషం. కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ గురించిన పార్టీ, పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు. ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి. కానీ కన్న తల్లి లాంటి పార్టీని, ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా, అడగట్లేదు కదా. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పు అనేది చాలా ఫైనల్ అనమాట. అది కనుక పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది పార్టీ పోతుందని శాపనాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది అన్నీ ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీది, కష్టాలు చూసినటువంటి పార్టీ. పుట్టుకలోనే బియ్యం గింజ చేయబోతుంటే కాలుతో తన్ని అప్పటి నుంచి పుట్టుకతోనే బయటపడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది. రాజీనామాలు కొత్త కాదు. ఎవరు ఎమ్మెల్యే అన్నీ వదిలిపెట్టి మళ్ళా అస్త్ర సన్యాసం చేసి ఎలక్షన్లు పోయి గెలుచుకుంటూ వచ్చి తెలంగాణ సమాజాన్ని మొప్పించినట్టు పార్టీ అది.
ఓడిపోయినంత మాత్రాన ప్రజలలో ఏదో అయిపోయింది అనేది తప్పది. ప్రజలు కంటిన్యూ అధికారం ఎవరికి ఇవ్వరు. కంటిన్యూ 10 ఏళ్ళు మన 10 సార్లు 20 సార్లు దేశంలో ఎక్కడ లేదు హిస్టరీలో 10 సార్లు ముఖ్యమంత్రులు లేకపోతే కంటిన్యూగా అనేది ప్రజలకు బోర్ కొడుతుంది. ప్రజలు చూద్దాం, కొత్తదనాన్ని చూద్దాం అనుకుంటుంది, కొత్త రకాన్ని ఆశిస్తుంది, ఇంకా ఏదో జరుగుతుండొచ్చని ఊహిస్తుంది. ఒకసారి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళా చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరే కానీ.